హై గైస్, వెల్కమ్ బ్యాక్. మనమైతే ఈరోజు 1 వీక్ అయినాక జిమ్కి అయితే వెళ్ళాము. సో మంచిగానే వర్కౌట్ చేసాము. ఈరోజు అయితే స్ట్రెంత్ ట్రైనింగ్ అయితే ఉండే. సో బెంచ్ ప్రెస్, డెడ్ లిఫ్ట్, స్క్వాట్స్ అండ్ మిలిటరీ ప్రెస్. సో వారానికి స్ట్రెంత్ ట్రైనింగ్ అయితే చేయండి, మంచిది. సో ఈరోజు మనమైతే స్ట్రెంత్ ట్రైనింగ్ అయితే చేసాము. కొంచెం ఫుల్ టైర్డ్గా అయితే ఉంది. నేనైతే క్రియేటిన్ కూడా తీసుకుంటాను. ఏదో మనకి వ్రాథెక్స్ ఉంది కాబట్టి జీవితం అట్లా నడుస్తుంది, లేదంటే చాలా కష్టం. అండ్ నాది కొంచెం ఫ్యాట్ అయితే గెయిన్ అయిపోయింది గైస్. సో కొంచెం ఫ్యాట్ అదైతే రెడ్యూస్ చేయాలా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈరోజు ఏమేమి తింటానో అంత చూపిస్తాను. అండ్ ఇంకోటి వచ్చేసి గివ్ అవే అయితే ఇవ్వాలి గైస్. ఈరోజు చెప్పినట్టే ఈరోజు జిమ్లో అడుగుతాము. సో ఎవడైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే అయితే ఇస్తా. ఎవరో ఒకరైనా చేసింటాడు. ఇప్పుడు ఏంటి బాబన్నా ఇంకోసారి అన్న ఎవరో ఒకరైనా చేసింటారు గైస్. ఎందుకు అంత నెగిటివ్ అన్నమాట. నాకు నచ్చిన వాళ్ళు ఉంటారు. ಅವರು ಮಾಡಿರಲ್ಲ ಬ್ರೋ. ಯಾರು ಗೊತ್ತಿರೋರು ಮಾಡಲ್ಲ ಬ್ರೋ. ಗೊತ್ತಿದ್ದರೋರಾದ್ರೆ ಮಾಡ್ತಾರೆ. వాడికి తెలుగు వచ్చు, కన్నడలో మాట్లాడుతూ ఉంటాడు. నాకు కూడా వచ్చు, నేను కన్నడలో మాట్లాడుతూ ఉంటాను. అండ్ గైస్, ఇప్పుడే మన వర్కౌట్ అయితే అయిపోయా. సో ఇప్పుడైతే నా బాడీ కండిషన్ అయితే చూపిస్తాను. అండ్ ఈరోజు నుంచి అయితే కరెక్ట్గా డైట్ ఇది ఆ డే అని కూడా తెలియదు, నేను మర్చిపోయినాను. 11:12 ఉండాలా. సో ఈరోజు నుంచి అయినా కరెక్ట్గా డైట్ తీసుకుని సింగిల్ డిజిట్ బాడీ ఫ్యాట్ తప్పించి నా స్ట్రెంత్ ఫుల్ డౌన్ అయిపోయింది గాయస్. చాలా టైర్డ్గా అయితే ఉంది. సో ఈరోజు నుంచి క్రియేటిన్ కూడా తీసుకోవాలి. 1 వీక్గా క్రియేటిన్ అయితే తీసుకోవాలి. సో వాటర్ సరిగ్గా తాగాలి. సో వాటర్ తాగాల. అండ్ చూద్దాం ఈరోజు ఏమేమి తింటాననేసి మీకు అంతా చూపిస్తాను. ఫస్ట్ గివ్ అవేస్ అందరికి వెళ్ళి వీడియో తీస్తాను కదా. ఎవడైనా లేదంటే ఏమంటాడని అన్ని జనాలు ఉంటాయి గాయస్. నేను కొంచెం ఇంట్రోవర్ట్ గాయస్. ఏదో మీ ముందు మాట్లాడేకి నేను ఒకటే ఉంటే మాట్లాడేస్తాను. ఆడంతమంది ఉంటారు మాట్లాడేసి, ఆడంతమంది ఉండారు, ఏం మాట్లాడేది. సో అదే చూద్దాం. వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇస్తా, లేదంటే ఎవరు సబ్స్క్రైబ్ చేసుకున్నా వాళ్ళకి ఇస్తాను గాయస్. నేను జెన్యూన్. నా సబ్స్క్రైబర్కి నేను ఇస్తాను, తెలిసిన వాళ్ళకి నేను. నా ఫ్రెండ్స్ ఫ్యామిలీకి ఎవరికి ఫ్రెండ్స్కి ఇస్తాను గాయస్. చాలా మంది అయితే ఆశలు పెట్టుకుని ఉన్నారు. సో ಇಸ್ತಾಮು ಸುಸ್ತಾಮ್ ಗಿವ್ ಅವೇ ವಿಡಿಯೋ. ನಿಮ್ಮ ಜಿಮ್ನು ಪ್ರಮೋಟ್ ಮಾಡಬೇಕಾ ಬೇಡವಾ? ನಾಳೆ ಬೆಳಗ್ಗೆನೆ ನನಗಿರೋ 12,000 ಫಾಲೋವರ್ಸ್ ಇಲ್ಲಿಗೆ ಬರ್ತಾರೆ. ಬರ್ತೀರಾ? ಆ ಕಡೆ ಬಂದ್ ಮಾಡೋಣ. ಆ ಕಡೆ ಅಮೂಲ್ಯ ನಿಮ್ಗೆ ಗೊತ್ತಾಗ್ತಾ ಇಲ್ಲ. ನಾನು ಫೇಮಸ್ ಆಮೇಲೆ ಮತ್ತೆ ಸಿಗಲ್ಲ ನಿಮಗೆ. ఎందుకంటే అంటేనేమో అందరికీ కోపం వస్తుంది. ಮಾಡೋಣ. ಹೋಗೋದಾ ನಿಮ್ಮ ಜೊತೆ? ಯಾಕೆ? ಬೇಡ ಬೇಡ, ಜಸ್ಟ್ ವಿಡಿಯೋ ಬ್ರೋ. ಭಯ್ಯ ಕಮ್ ಭಯ್ಯ, ವಿಡಿಯೋ ರೆಕಾರ್ಡಿಂಗ್ ಅವರಾ? మైకు ఇది నాకు ఎడిచింది గాయస్. మనమైతే ఇప్పుడు 10K దాటి ఇంకా వ్యూస్ అయితే చాలా పెరుగుతా పోతా అండి. కానీ ఈ భయానే నాకు వచ్చేసి స్టార్టింగ్ నేను వీడియో అప్లోడ్ చేసేటప్పుడు నాకు కొంచెం ఇంట్రోవర్ట్గా ఉండే. నేను అప్లోడ్ చేద్దామా వద్దా అనేసి ఉండే. సో భయ వచ్చేసి ప్రతిరోజు అప్లోడ్ చేయి, ఏదో ఒక రోజు నీకైతే వ్యూస్ వస్తుంది, 1 మంత్లో నీకు 10K వ్యూస్ వస్తుంది అనేసి లాస్ట్ బ్లాగ్ ఎప్పుడో ఏదో బ్లాగ్లో చెప్పిండాడు. ఆ బ్లాగ్ అని నాకు తెలియలే. సో ఆ బ్లాగ్ కానీ మీరు చూసినట్టు ఉంటే ఈ బ్లాగ్ మీకు అర్థమవుతుంది. సో భయా నుంచే మనమైతే వీడియోలు కంటిన్యూస్గా వేస్తూ వస్తుంది. సో ఈరోజు వచ్చేసి 59 సబ్స్క్రైబర్స్. సో మంచి వ్యూస్ కూడా వస్తుంది. సో ఇట్టే మీరు మీ సపోర్ట్తో అండ్ భయా సపోర్ట్తో నేనైతే గిఫ్ట్ అయితే ఇస్తానన్నా. సో భయాకి అయితే మనమైతే మన సైడ్ నుంచి అయితే ఒక గిఫ్ట్ అయితే ఉంది. 10K వ్యూస్ పైన పోతాను గైస్. థ్యాంక్ యూ గైస్. భయా స్మాల్ గిఫ్ట్ ఫర్ యూ. Okay, thank you so much. థ్యాంక్ యూ సో మచ్. Thank you all guys. Good morning all guys. Thank you so much. ಗುಡ್ ಮಾರ್ನಿಂಗ್. ನಮಸ್ತೆ ಹೇಳಿ. Namaste, namaskar. ನೇಪಾಳಿಯಲ್ಲಿ ನೇಪಾಳಲ್ಲಿ Namaste. ನಮಸ್ತೆ. ನೇಪಾಳಲ್ಲಿ ನಮಸ್ತೆ. Namaste. ಹೆಂಗೆ ಅನ್ನಿಸ್ತೈತೆ ಭಯ ಗಿಫ್ಟು? Chocolate. ಈ ಕಡೆ ನೋಡಿ. ಗೈಸ್, ಸೆಕೆಂಡ್ ಗಿವ್ ಅವೇ ವಿನ್ನರ್. ನಿಮ್ಮ ಹೆಸರೇನು ಭಯ್ಯ? ಭರತ್ ಭಯ್ಯ సెకండ్ గివ్ అవే విన్నర్. అండ్ థర్డ్ గివ్ అవే విన్నర్ని కూడా నేనైతే అనౌన్స్ చేస్తాను. మనమైతే సెకండ్ గివ్ అవే విన్నర్ అయితే అనౌన్స్ చేశారు. సో ఇప్పుడైతే థర్డ్ గివ్ అవే విన్నర్. సో తనైతే కెమెరా ముందు రాను అంటున్నాడు. ఎవరంటే మన బ్రో, వాంసీ బ్రో.
ಕೈಯಾದರೂ ತೋರಿಸು ಗಿಡು ಇಲ್ಲಿ మనమైతే ఫ్లేవర్డ్ అయితే ఇచ్చిన్నాం గైస్, సిటరస్ బ్లాస్ట్ అంట. ఇతనే ఎందుకని మీరు అడగచ్చు, ఎందుకంటే గైస్ నేను స్టార్టింగ్ వీడియోలు వేసేటప్పుడు ఆ భయ్య ఎంకరేజ్ చేస్తే ఈ భయ్య వచ్చేసి మనకి మైక్ పెట్టుకోమంటున్నాం. ఈ భయ్య అయితే ఏం చేశాడంటే నేను ప్రతి ఫస్ట్ 5 వీడియోస్కి కమెంట్ అయితే వేస్తూ ఉన్నాడు. సో ఆ వీడియోలు అంత పోతానేం లేదు, 2, 3, 4, 5 వ్యూలే, 5 పైన దాటేది కాదు. ఇప్పుడేదో అదైతే బాగా పోతుంది. సో వ్యూస్ కూడా నాకు అంత వస్తానిలే. ఈ భయ అయితే కమెంట్ అయితే వేస్తూ ఉన్నాడు. సో దానికి కొంచెం ఎంకరేజింగ్గా ఉంటుంది గైస్. ఎవరైనా కమెంట్ వేస్తే, ఒక లైక్ వేస్తే, ఒక వ్యూ వచ్చినా కూడా చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది. ఎందుకంటే మన స్టార్టింగ్ కదా, ఏదైనా ఒక వ్యూ రాకపోయినా కూడా కొంచెం డిస్కరేజ్గా ఉంటుంది, ఎందుకంటే ఎంతో ఎఫర్ట్స్ పెట్టి తీస్తాము. సో అదైతే కొంచెం బేజారుగా ఉంటుంది. సో ఈ భయ అయితే కమెంట్లు అయితే వేస్తూ ఉన్నాడు. సో అందుకని ఈ భయ్యకి మళ్ళా ఫస్ట్ 5 బ్లాగ్లే వేస్తున్నాడు, ఇదైతే 30వ బ్లాగ్. దాని తర్వాత ఒక కమెంట్ రాలేదయ్యా, చూస్తాడా లేదో తెల్లే. ఒట్లో కాలేజ్కి వచ్చి చెప్తాడు, బ్రో ఇది చూసాను కమెంట్ బట్టి వేయడు. ఇప్పుడు నేను చేస్తావా? సో అందుకని ఈ భయ్య క్రియేటిన్ అయితే గెలుచుకున్నాడు. సో మనమైతే క్రియేటిన్ అయితే ఇచ్చాం. అండ్ గాయస్ ఆడు వీడియో తీసేయకపోతే వాళ్ళు ఒప్పుకోలేదు వీడియోతో. చాలా మంది కెమెరా చూస్తేనే భయపడతా అంటారు, ఇదేం ఏమవుతుందో తెలియలే. సో చాలా మంది అడిగితే వాళ్ళు కెమెరా అలో చేస్తలేదు. సో ఇంకేం చేయలే. అండ్ చాలా మంది అయితే వెనకాల కూడా వస్తుంటారు గైస్. నేను సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటారో ఫాలో చేసుకుని అడిగేక్కిన ముందే బ్రో ఒక వీడియో తీస్తామా అంటే వీడియో బ్రో చాలా గైస్, చాలా డిస్కరేజ్గా ఉంది గైస్. ఎవరు అడిగినా వద్దు అంటున్నారు, కొంచెం బేజారుగా ఉంది. ఇదే మైక్ ఇదే గైస్, నాకైతే చాలా కొంచెం బేజారుగా ఉంది. వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో చేయకపోయినా కూడా పర్లేదు, నాకు అంత బేజారుగా ఉండదు. వాళ్ళు ఇటు వీడియో కంటేనే వదిలే మమ్మల్ని అంతా ఇన్వాల్వ్ చేయొద్దు అంటున్నారు. సో అదైతే కొంచెం బేజారుగా ఉంది, చేయలే. ఒక రోజు టైం వస్తుంది, ఆ రోజు కోసం కాయాల్సి తప్పదు. మనకు కూడా కొంచెం పెద్ద సబ్స్క్రైబర్స్ ఫాలోవర్స్ వచ్చాక వాళ్ళే వస్తారు. ఏమంటావు బ్రో? ఆ మైక్ పెట్టుకుని మాట్లాడు బ్రో. వస్తారు గైస్ నేను ఏదైనా చెప్తే మీరు ఒకడు కొంతమంది అయితే కింద పొంగుతాడు అని చెప్తారు. సో కావాలంటే ఇక్కడ సాక్ష్యానికి వంశీ కూడా ఉంటాడు. మైక్ పెట్టుకో బ్రో. చెప్పు బ్రో. ఇప్పుడు వాళ్ళే కదా బ్రో గివ్ అవే ఇస్తానంటే కూడా పరిగెత్తారు. వచ్చి ఇక క్రియేటిన్ ఎంత కాస్ట్లీ తెలిసిన గైస్, నేను రేట్స్ చెప్పకూడదు. నేను సబ్స్క్రైబర్స్కి ఇది ఇచ్చాను గిఫ్ట్. సో వాళ్ళైతే వీడియో వస్తేనే పరిగెత్తా అంటారు. సో అదైతే కొంచెం బేజారుగా ఉంది, ఏం చేయను. ఇట్స్ ఓకే. మనమైతే ఒకరికి క్రియేటిన్ అయితే ఇచ్చాము, ముగ్గురికి అయితే గివ్ అవే చేసాము. ఇంకా 5 అయితే బ్యాలెన్స్ ఉండరు. సో 5 ఇచ్చేసి ఇంకా అయితే నేను గివ్ అవే గైస్. వీళ్ళైతే కొంచెం చాలా మంది డిస్కరేజ్ చేస్తూ ఉంటారు. ఇంకా ఇదే లాస్ట్ గైస్. మళ్ళా కావాలంటే నేను 1000 సబ్స్క్రైబర్స్ అయినాకైతే గివ్ అవే ఇస్తామమ్మా. ఇంకా చూశారు కదా మంది కొంచెం తక్కువ సబ్స్క్రైబర్స్ ఉండరు అనేసి వీళ్ళైతే వస్తలేదు వీడియోలకి. నాకు తెలిసిపోతుంది, ఎందుకంటే నేను ఇటు వచ్చి ఇటు అడుగుతా అంటేనే దీన్ని అంతా నేను ఇన్వాల్వ్ చేయదు బ్రో అనేసి పరిగెత్తా అంటాను. నేనేం చేయలేదు. సో ఓకే గైస్, మనమైతే ఇప్పుడు ఇంటికి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసి అక్కడ మాట్లాడుకుందాం. బాయ్ అంటాను, అక్కడే వెళ్ళి మాట్లాడదాం. గైస్ ఇప్పుడే నేనైతే ఇంటికి వచ్చి ఫ్రెష్ అప్ అయ్యి, సో ఇప్పుడే కాదు చాలా సేపు అయింది వచ్చి, ఒక 4 అవర్లు అయ్యాను. సో వచ్చి ఆ వీడియోలంతా ఎడిట్ చేసి, ఎందుకంటే నేను ఆ రోజే అప్లోడ్ చేస్తాను, ఎందుకంటే నేను షెడ్యూల్ అయితే చేస్తలేదు. సో నిన్న తీసేది ఈ రోజు అయితే అప్లోడ్ చేస్తాను. సో ఇప్పుడైతే అట్లేదు, ఈ రోజు తీసేది ఈ రోజే అప్లోడ్ అవడం వల్ల సో అదైతే లేట్ అవుతుంది. సో అందుకని ఫాస్ట్ నేనైతే ఎడిట్ చేసి, నేను కూడా కరెక్ట్ టైంకి అప్లోడ్ అయిందని అనుకుంటున్నాను. ఎందుకంటే నేను ఫాస్ట్గా ఎడిట్ చేసి సరిగా ఎడిటే చేయలేదు ఆ బ్లాగ్. నేను ప్రతి బ్లాగ్లో చెప్తాను లాస్ట్ బ్లాగ్ కానీ చూడకపోతే వెళ్ళి చూడండి అనేసి, కానీ ఈ లాస్ట్ బ్లాగ్ చూడకండి నేను చెప్తాను, ఎందుకంటే దానికి ఎడిట్ బాగాలేదు. సో అంత సుత్తిగానే ఉంటుంది. సో అంత బాగాలేదు, ఆ వీడియోనే బాగాలేదు. సో కానీ అప్లోడ్ చేయాలా అనేసి ఏదో ఫాస్ట్ ఎట్టేటో ఎడిట్ చేసి, అండ్ చాలా మిస్టేక్స్ కూడా ఉంది, అది మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఆ బ్లాగ్లో. సో నేనైతే ఆ బ్లాగ్ని సజెస్ట్ చేయను చూడాలి అనేసి, ఎందుకంటే కొంచెం ట్రాన్స్పరెంట్గా ఉండాలా. సో నేను నా వ్యూవర్స్కి ట్రాన్స్పరెంట్గా ఆనెస్ట్గా ఉండాలని అనుకుంటున్నాను. సో అందుకని లాస్ట్ బ్లాగ్ అయితే చూడకండి. అండ్ ఈ బ్లాగ్ వచ్చేసి చూశారు. సో నేనైతే క్రియేటింగ్ గివ్ అవే ఇస్తే అందరూ రిఫ్యూజ్ అయితే చేశారు. వద్దు వీడియోస్ చేయను, కానీ గివ్ అవే ఇచ్చేది కూడా సేల్కి ఇస్తారన్నా కూడా వాళ్ళు వద్దండి. అండ్ ఈ రోజు అయితే నాకు ఒకటి అర్థమైంది, మనం ఇక్కడ ఉన్నాము అనేసి. సో మనమైతే కొంచెం ఎదగాలి గైస్. అండ్ నేనే ఇది పొంగతాలేదు. సో నేనైతే ఒక రియాలిటీ చెప్తా ఉన్నాను,
సో మనమైతే కొంచెం ఎదగాల. అండ్ అన్న ఈ వ్లాగ్ అయితే ఫుల్ డ్యూరేషన్ అయితే చాలా అయిపోయింది. ఇది ఆల్రెడీ 15 మినిట్స్ అయితే వచ్చేసింది వీడియో. సో 15 మినిట్స్ని ఎడిట్ చేసి 10 మినిట్స్కి అయితే రావడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే చాలా డ్యూరేషన్ ఉంటే జనాలు చూడడానికి ఇష్టపడరు, ఎందుకంటే రొటీన్ కదా, సో ఇష్టపడరు. సో అందుకని నేనైతే 10 మినిట్స్ అప్లోడ్ చేయాలని అనుకుంటున్నాను. సో ఇదైతే ఆల్రెడీ చాలా డ్యూరేషన్ అయితే వచ్చేసింది. సో ఈ వ్లాగ్ కంటిన్యూషన్ రేపు అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వ్లాగ్లో ఇంకా మాట్లాడుకునేది చాలా ఉంది. సో అదైతే రేపటి వ్లాగ్లో అప్లోడ్ చేస్తాను. సో ఈరోజు వ్లాగ్ అయితే ఇంతే. సో ఈ వ్లాగ్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్, కొంచెం సపోర్ట్ అయితే చేయండి. అండ్ అంతే. సో ఈ రోజు బ్లాగ్ అయితే నేను ఇక్కడికి ఎండ్ చేస్తాను. ఈ బ్లాగ్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సీ యూ ఇన్ నెక్స్ట్ బ్లాగ్. అంటిల్ దెన్ బాయ్ గైస్.